రైట్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ సయ్యద్ చనిపోయాడా ఇంకా బతికే ఉన్నాడా? దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఇక దానికి సంబంధించిన అనుబంధ వర్గాలు కూడా ఎవరు ఇంకా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఆయన నివాసం ఉంటున్న తలదాచుకుంటున్న మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. మిసైల్ డ్రాపింగ్స్ లో తనకి సంబంధించిన కుటుంబంలో 14 మంది మిసైల్ డ్రాపింగ్స్ లో చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 14 మంది జైషే మహమ్మద్ చీఫ్ కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయారు. వాళ్ళకి సంబంధించిన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగబోతున్నట్టు ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది జైషే మహమ్మద్ కి సంబంధించిన అనుబంధ సంస్థ. ఆ ప్రకటనలో క్లియర్ గా కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఫ్యూనరల్ ప్రేయర్స్ ఉంటాయంటూ కూడా ప్రకటన చేసింది. అయితే జైషే మహమ్మద్ సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోయినా ఆ సంస్థకి సంబంధించిన కొన్ని అనుసంధాన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థల నుండి ఇటువంటి కొన్ని ప్రకటనలు అయితే రిలీజ్ చేస్తున్నారు. కొన్ని ట్వీట్స్ చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. మొత్తానికి అసలు మోస్ట్ వాంటెడ్ హఫీజ్ సయ్యద్ చనిపోయాడా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ హఫీజ్ సయ్యద్ మద్రసాని అడ్డు పెట్టుకొని మద్రసాలో ఉంటూ కూడా కార్యకలాపాలు సాగిస్తున్నట్టుగా తెలుసుకున్న ఇండియన్ ఆర్మీ మద్రసాను లొకేట్ చేసి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్స్ చేసింది. అయితే మనం విజువల్స్ లో చూస్తున్నాం దాడికి ముందు మద్రసా ఎలా ఉండేది, దాడి జరిగిన తరువాత మద్రసా ఎలా ఉంది అనే విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ ప్లేస్ లోనే లష్కరే తోయిబా చీఫ్ తలదాచుకున్నారు. అయితే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాడికి ముందు మద్రసా మొత్తం కూడా చాలా నీట్ గా పైన ఒక టోమ్ తో ఫ్యాన్స్ అన్ని కూడా క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. మొత్తంగా పైన టోమ్ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. కరెక్ట్ గా ఏదైతే ఆ టోమ్ ఉందో దాని మీదనే మిసైల్ బాంబింగ్ అనేది జరిగింది. మిసైల్ డ్రాపింగ్ టోమ్ మీద పడడంతో అక్కడి నుండి డైరెక్ట్ గా కిందకి చొచ్చుకొచ్చిన మిసైల్ కింద భూమి లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కింద భూమి లోపల ఒక హోల్ పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది మిసైల్. అయితే ఈ బాంబింగ్ లో మొత్తంగా 14 మంది అక్కడ నివసిస్తున్న 14 మంది కూడా చనిపోయారు. 2 మిసైల్ డ్రాపింగ్స్ మనం చూస్తున్నాము. కేవలం అక్కడ మాత్రమే పైన టోమ్ లో మాత్రమే కాకుండా పక్కన టోమ్ పక్కన ఉన్న ఇంకొక హోల్ కూడా మనం గమనిస్తే అక్కడ కూడా మిసైల్ డ్రాపింగ్ జరిగినట్టు క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తం మద్రసా మొత్తం కూడా చెల్లా చెదురుగా పడిపోయింది, ఆల్మోస్ట్ కూలిపోయింది. పైన ఉన్న శిథిలాలు మొత్తం కూడా కింద పడిపోయి అందులో నివసిస్తున్న 14 మంది చితికిపోయారు. జైషే మహమ్మద్ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి క్లారిటీ రాకపోయినా కూడా ప్రెసెంట్ జైషే మహమ్మద్ సంస్థకు సంబంధించిన కొన్ని అనుబంధ సంస్థలు మాత్రం ఇప్పటికే ప్రకటించాయి 14 మంది హఫీజ్ సయ్యద్ యొక్క కుటుంబ సభ్యులు చనిపోయినట్టు. వీళ్ళకి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్ లో జరగబోతున్నట్టుగా కూడా ఇప్పటికే సంస్థకు సంబంధించిన కొన్ని అనుబంధ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో హఫీజ్ సయ్యద్ అసలు చనిపోయాడా ఇంకా బతికే ఉన్నాడా? చనిపోయినా కూడా కావాలనే మ్యాటర్ ని బయటికి రాకుండా లీక్ చేయకుండా దాచిపెడుతున్నారా లేకపోతే నిజంగానే బతికే ఉన్నాడా అనేది ఇంకా క్లారిటీ రాని విషయం. అయితే మద్రసా లోపల తలదాచుకుంటూ కూడా టెర్రర్ కార్యకలాపాలు అన్ని కూడా సాగిస్తూ వచ్చాడు మహమ్మద్ అజార్ ఫోటో మనం చూస్తున్నాము. ఈయన జైషే మహమ్మద్ చీఫ్ ఎక్కడైతే తలదాచుకున్నాడో ఆ మద్రసాని కూల్చివేసింది భారత ఆర్మీ. ఈ కూల్చివేతల్లో భాగంగా ఆయనకి సంబంధించిన 14 మంది అక్కడ చనిపోయారు. 14 మంది ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్ లో జరగబోతున్నాయి. ఇక ఈ ఏదైతే ఉందో మద్రసా లోపలికి ఇప్పటికే పాకిస్తానీ ఆర్మీ వెళ్ళి అక్కడ మొత్తం ఫొటోస్ అండ్ కొన్ని తీసుకున్న ఎక్స్పెరిమెంట్స్ చేసిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఫొటోస్ లో పాకిస్తానీ ఆర్మీ లోపలికి వెళ్ళి రిలీజ్ చేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఏ విధంగా శిథిలావస్థలో ప్రెసెంట్ మద్రసా ఉందో పైన నుండి కూలిపోయిన శిథిలాలన్నీ కూడా కింద పడిపోయి అక్కడ తలదాచుకున్న మసూద్ అజార్ కుటుంబ సభ్యులు చనిపోయారు. మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు. అంతకు ముందు చాలా నీట్ గా ఉన్న మద్రసా, కొత్తగా కట్టిన బిల్డింగ్ లానే ఉన్న మద్రసా పూర్తిగా కూలిపోయింది. 2 మిసైల్ అటాక్స్ జరిగినట్టుగా కనిపిస్తోంది. ఒకటి డైరెక్ట్ గా టోంబ్ మీద నుండి, ఇంకొకటి టోంబ్ పక్కన ఇంకొక భారీ హోల్ పడడం, అక్కడ నుండి కూడా 2 మిసైల్స్ చొచ్చుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. శిథిలా అవస్థలో ఇప్పుడు మద్రసా మారిపోయింది. పై నుండి శిథిలాలు పడి మహమ్మద్ అజార్ కి సంబంధించిన 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. వీళ్ళకి సంబంధించి ఇవాళ సాయంత్రం
4 గంటలకు అంత్యక్రియలు ఉండబోతున్నాయి. అయితే ఒకసారి మనం మహమ్మద్ అజార్ గురించి తెలుసుకుందాం. మహమ్మద్ అజార్ గురించి మాట్లాడుకుంటే ఇటు లష్కరే తోయిబా నాయకత్వం వహించారు. ఆయన 26/11 ముంబై దాడుల్లో కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. సో మొత్తంగా అసలు మహమ్మద్ అజార్ చనిపోయాడా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా దీనికి సంబంధించి ఇటు ఆర్మీ కల్నల్, ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషియస్ లేవన్నారు. ఇప్పుడు చూద్దాం. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. जैश ए मोहम्मद का मुख्यालय था. यहाँ पर रिक्रूटमेंट, ट्रेनिंग व इंडॉक्ट्रिनेशन का केंद्र भी था. शीर्ष आतंकी अक्सर यहाँ आते थे. मैं आप सबको बताना चाहती हूँ कि किसी भी सैन्य ठिकाने का निशाना नहीं बनाया गया और अभी तक किसी तरह की नागरिक क्षति की रिपोर्ट नहीं है. धन्यवाद. जय हिंद. मरकज सुभान अल्लाह भावलपुर ये इंटरनेशनल बाउंड्री से 100 किलोमीटर दूर है. లష్కరే తోయిబాకు నాయకత్వం వహించాడు హఫీజ్. 26/11 ముంబై దాడుల్లో కూడా ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు. ఈయన గతంలో ప్రధాన నగరాలే లక్ష్యంగా దాడులు చేసేవాడు హఫీజ్ ను మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో భారత్ ఉంచింది. ప్రెసెంట్ హఫీజ్ కి సంబంధించి హఫీజ్ తలదాచుకుంటున్న మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్స్ జరగడంతో హఫీజ్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయారు. ఉగ్రవాదుల జాబితాలో ప్రధాన సూత్రధారిగా ఉన్నాడు ఈయన. ఇక 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ కూడా చేశాడు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వస్తుంది పాక్. హఫీజ్ ఇంటి చుట్టూ కూడా ప్రెసెంట్ మద్రసాలో హఫీజ్ ఉంటున్నట్టు పాకిస్తానీ గవర్నమెంట్ కి ఆల్రెడీ తెలుసు. ఆయన ఉంటున్న ప్లేసెస్ దగ్గర కూడా పాకిస్తానీ ఆర్మ్డ్ ఫోర్సెస్ సెక్యూరిటీని ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రెసెంట్ దీనికి సంబంధించి ఆ విజువల్స్ అన్ని కూడా మనం క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే పాకిస్తాన్ టెర్రరిజం ని పెంచి పోషిస్తోంది. కావాలని టెర్రరిస్టులు తన దగ్గర ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా టెర్రరిస్టులు తలదాచుకునేందుకు సేఫ్ షెల్టర్స్ ని కల్పిస్తూ పాకిస్తాన్ టెర్రరిజం ని ప్రోత్సహిస్తూ వచ్చింది. మొత్తానికి బహవల్పూర్లోని హఫీజ్కు ఒక ప్రధాన కార్యాలయంగా మారిన మద్రసాను కూల్చివేశారు. మద్రసా మీద మిసైల్ డ్రాపింగ్స్ జరిగాయి. మన మద్రసా మిసైల్ డ్రాపింగ్స్ జరిగిన తర్వాత మద్రసా విజువల్స్ చూస్తున్నాం. శిథిలా అవస్థలో మద్రసా మొత్తం కూడా మారిపోయింది. శిథిలాలు కింద పడి ఇటు హఫీజ్ కి సంబంధించిన 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ 14 మంది కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా ఇవాళ సాయంత్రం 4 గంటలకు పాకిస్తాన్ లో జరగబోతున్నాయి. సో మహమ్మద్ హఫీజ్ చనిపోయాడా లేదా అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మీరేమనుకుంటున్నారు? వాట్ ఆర్ యువర్ థాట్స్? డు లెట్ us know.